నాకు జనరల్గా హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ మూవీస్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఫియర్ మూవీని హర్రర్ మూవీ అనుకుని వెళ్ళా, కానీ వెళ్ళాక తెలిసింది ఇది హర్రర్ మూవీ కాదు, సస్పెన్స్ థ్రిల్లర్ అని. ఇలాంటి మూవీస్కి స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, బీజిఎం స్కోర్ కరెక్ట్గా ఉండాలి. మెయిన్ ఈ మూడు కరెక్ట్గా ఉంటే డైరెక్షన్ కొంచెం అటు ఇటు అయినా కవర్ అయిపోద్ది. అలా ఈ మూవీకి ఈ మూడు డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. మూవీ మాత్రం చాలా సైలెంట్గా ఆర్ట్ ఫిల్మ్లా ఉంది. మూవీకి 38 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో 70 అవార్డ్స్ వచ్చాయి. మూవీలో హీరోయిన్ సింధు పిచ్చిదాన్లా బిహేవ్ చేస్తుంది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, తనని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నట్టు ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. తను ప్రేమించిన సందీప్ కనిపించకుండా పోవడం, ఎప్పుడూ సందీప్ అంటూ ఉంటుంది. ఈ సీన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. మూవీలో సింధు చిన్నప్పటి సీన్స్, తర్వాత సందీప్తో లవ్ సీన్స్, ప్రెజెంట్ మెంటల్ హాస్పిటల్ సీన్స్, అలా ఒకేసారి 3 స్టేజెస్ లో సింధు స్టోరీని చూపిస్తారు. సినిమాలో సింధు నివసించే ఇల్లు, చిన్నప్పుడు వాళ్ళు ఆడుకునే పరిసర ప్రాంతాలు, మెంటల్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చాలా కామ్ గా, సైలెంట్ గా ఉండటంతో మూవీ ఒక రకమైన ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. మూవీ మెంటల్ గా డిస్టర్బ్ అయిన కొంతమంది రియల్ స్టోరీస్ ని బేస్ చేసుకుని తీశారు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ, కొన్ని వైడ్ షాట్స్, షేకీ షాట్స్ మూవీకి రియల్ ఫీల్ తెచ్చాయి. మూవీ థీమ్ కి తగ్గట్టు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఉంది. కొన్ని చోట్ల చాలా సైలెంట్ గా, కొన్ని చోట్ల సస్పెన్స్ క్రియేట్ చేసే బీజిఎం బాగుంది. హరిత గోగినేని స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగున్న మూవీ మొత్తం డాక్యుమెంటరీలా వెళ్ళింది. మూవీ ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్న సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం ఫియర్ మిస్ అయింది. మూవీ మాత్రం టెక్నికల్ గా బాగుంది. హర్రర్ మూవీ అనుకున్న మూవీకి వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మూవీ మాత్రం డిఫరెంట్ గా ఉంది. మూవీకి ప్లస్ హీరోయిన్ అండ్ స్క్రీన్ ప్లే, మైనస్ సెకండ్ హాఫ్ లో లాగ్ సీన్స్. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5.